భరత్ గారు, దాదాపు 20 నెలల నుంచి పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డను రిపేర్ చేయకుండా బలి పెట్టడం వెనుక సాగుతున్న కుట్రను తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటున్నట్టుగా కూడా ఈరోజు సర్వే చూస్తూ ఉంటే అర్థమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం సరైనదేనా అని నమస్తే తెలంగాణ నిర్వహించిన సర్వేలో 86% మంది తప్పకుండా ఇది తెలంగాణకు వరప్రదాయని చెప్పేసి చెప్పిన సందర్భం. మేడిగడ్డ బ్యారేజ్కు మరమ్మతు చేసి వాడకంలోకి తేవాలంటే 83% మంది ప్రజలు కూడా తప్పకుండా ఇది తెలంగాణకు జీవనరేఖ లాంటి ప్రాజెక్ట్, దీన్ని పడవ పెట్టి గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను కాలరాస్తే సహించమని స్పష్టం చేసిన సందర్భం. ఎట్లా చూడాలి ఈ మనోగతాన్ని? అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తిన సందర్భం కూడా కనిపించింది అనేక ప్రాంతాలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక క్రమ పద్ధతిలో తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ భావజాలానికి, తెలంగాణ ఆత్మాభిమానానికి వ్యతిరేకంగా ఒక క్రమ పద్ధతిలో పనులు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదట ముఖ్యమంత్రి గారి ఓపెన్ డిక్లరేషన్ తెలంగాణలో కేసీఆర్ గారి అభివృద్ధి స్మృతులు లేకుండా చేస్తారని ఒక మాట. తర్వాత తెలంగాణ జాతీయ గీతంగా ప్రజలు పరిగణించిన ఒక గీతాన్ని మార్చేసేసి తెలంగాణ ప్రజలు అవమానపడే విధంగా ఇక్కడ ఎవరు సంగీత కళాకారులు లేనట్టుగా, సంగీతాన్ని కూర్చలేని వాళ్ళగా ఒక ఆంధ్ర ప్రాంత సంగీత కళాకారులతో కావాలని తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే దానికోసము డెలిబరేట్గా కావాలని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సంగీత కళాకారుడితోని దానికి దర్శకత్వం వహించడం, దాన్ని పూర్తిగా మార్చడం, ప్రజలు పాడుకున్న పద్ధతిని అవమానపరిచే పద్ధతిలో చేయడము, ఆ తర్వాత తెలంగాణ తల్లి ఆ స్మృతిని రూపుమాపే కార్యక్రమము, తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రేరణగా ఉన్న తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చేసేయడము, బలవంతంగా ఆ స్వరూపాన్ని మార్చేసేసేసి సెక్రటేరియట్లో పెట్టడము, ఆ తర్వాత తెలంగాణ వరప్రదాయని ఏదైతే ఉన్నదో కాళేశ్వరం ప్రమాదమా లేకపోతే దుర్మార్గమా తెలియదు. ఇవాళకి కూడా దాని మీద దర్యాప్తు లేదు. అది కూలిపోయిందా, కూల్చివేయబడిందా, కనీసం ఒక దర్యాప్తు కూడా లేని పరిస్థితి. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయని అంటాను. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయి అనేదే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఉన్నది. మరి ఈ శబ్దాలు ఎట్లా వచ్చినాయి? ఒకవేళ పేల్చివేసినారా ఎవరైనా దుండగులు? ఒకవేళ దుండగులు పేల్చివేస్తే దాన్ని అది నిర్ధారణ చేయడం పెద్ద కష్టమైన విషయం కూడా కాదు. దాని పట్ల కొంచెం కూడా ఇది చేయకుండా కేంద్రంగానే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 1.5 రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చేస్తుంది. మరి వాళ్ళు ఏం చేసినారు, ఎక్కడ చేసినారు, ఏమైనా శాంపిల్స్ తీసుకున్నారా, ఏమైనా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్కి పంపించినారా? అట్లాంటిది ఏమీ లేదు. ఎన్నికలు ఉన్నది కాబట్టి ఎన్నికలలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయాలి కాబట్టి 1.5 రోజుల్లోనే ఒక రిపోర్ట్ ఇస్తారు. అంటే ఈ ప్రమాదం జరిగిన తీరు కానీ తర్వాత దాన్ని ఉపయోగించుకున్న తీరు చాలా అనుమానాలను రేకెత్తిస్తూ ఉంది. ఈ కమిషన్లో రిపోర్ట్లో ఒక్క అక్షరం కూడా నిన్ను దేనికి పెట్టినారు, దాని కారణాలు పరిశోధన చేయమని అన్నారు, ప్రమాదానికి కారణాలు పరిశోధన చేయమన్నారు. ఒక కంప్లైంట్ ఉంది కదా అక్కడ, ఎవరిచ్చినారు? అది ఎవడు పడితే వాడు ఇవ్వలే. డ్యామ్ సంబంధించిన అది బ్యారాజ్కి సంబంధించిన అధికారులు ఇచ్చినారు. దాని మీద ఏమైంది అసలు? ఇంత మటుకు ఎందుకు చేయలేదని కనీసం ప్రశ్నించిందా ఈ కమిషన్? పోలీసులను పిలిచి ఎందుకు చేయలేదు మీరు అని తర్వాత దాని పట్ల ఏమైనా ఒక సూచన చేసిందా? చేయలేదు. ఎందుకనంటే కమిషన్ని అపాయింట్ చేసిన ఉద్దేశం వేరు, కమిషన్ ద్వారా రాబట్టుకోవాల్సిన ఒక రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాని ఉద్దేశాలు వేరు. ఆర్గనైజ్డ్ కమిషన్ హ్యాస్ కమిటెడ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. నేను ఓపెన్గా ఇవాళ ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే దాంట్లో అనేక రకాల ఆధారాలు ఉన్నాయి. కావలసుకొని కమిషను ఒక చెత్త రిపోర్టు తయారు చేసేది ఏంటంటే కేసీఆర్ గారిని మలినపరచాలి, తెలంగాణ ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఉండాలి, దీన్ని ఆధారం చేసుకొని కాళేశ్వరాన్ని కూలగొట్టాలి. దానికి మోడీ గారి సపోర్టు, దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్టు. సిగ్గునే ఈ రెండు పార్టీలకి. ఈ దేశాన్ని ఏలిందే ఈ రెండు పార్టీలు. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా తెలంగాణకి? ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వలేదు. కేసీఆర్ని దెబ్బతీస్తే
తెలంగాణ ఆత్మగౌరవం ఆటోమేటిక్గా దెబ్బపడుతుంది. ఓకే, బానిసలుగా చేసుకోవచ్చు తెలంగాణ ప్రజల్ని. తెలంగాణ ప్రాంతాన్ని ఈ స్వార్థపూరితమైన శక్తులు ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో ఆ ప్రాంతాన్ని పాదాక్రాంతం చేసుకొని దాంట్లో నుంచి లాభాలు పొందాలి, ధనాన్ని పొందాలి, తెలంగాణ ప్రజల్ని బానిసలు చేయాలనే ఒక దుర్బుద్ధితోని వాళ్ళ జరుగుతూ ఉన్నది. సిగ్గు ఎగ్గు లజ్జ కనుక మేధావులకు ఉంటే రండి మాట్లాడండి, లేదనంటే ఎంగిలి మెతుకులకు ఆశపడదలుచుకుంటే మీ బతుకులు అంతే. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిప్రాయం తెలుసుకునే ధైర్యం దమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చారు, రైతులు వీధుల్లోకి వచ్చారు, కార్మికులు వీధుల్లోకి వచ్చారు, విద్యార్థులు వచ్చారు, ఉద్యోగులు వచ్చారు, మహిళలు వచ్చారు. దమ్ము ధైర్యం లేదు, వాళ్ళకి ఆ మోహం చెల్లట్లేదు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రతి సందర్భంలో ఏదో ఒక అంశాన్ని కొత్త తెర మీదకి తీసుకురావడం, పబ్బం గడుపుకోవడం. ఇక తెలంగాణ ఆత్మగౌరవం అన్నారు. ఒకటే దురదృష్టం ఏంటంటే ఇది ఊహిస్తున్నాం, మేమంతా ఇద్దరం ఉద్యమకారులమే, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళలో మేము కార్యకర్తలాగా పనిచేసాం. జై తెలంగాణని ముఖ్యమంత్రి ఒకడు ఈ తెలంగాణను పరిపాలిస్తాడని మేము అనుకోలేదు. పార్టీలు మారచ్చు, రకరకాల ప్రభుత్వాలు రావచ్చు, కానీ కనీసం నోటి నుంచి జై తెలంగాణ అనలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ మాత్రం లేడా? నీకు భిక్ష పెట్టింది, రాజకీయ భిక్ష పెట్టింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ గడ్డ. నువ్వు ఎమ్మెల్యే అయినా, జడ్పీటీసీ అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా నీకు ఓట్లు గెలిపించింది తెలంగాణ. ఆ తెలంగాణ ఒక్కోసారి జై తెలంగాణని అంటే నష్టం ఏంటి? జై తెలంగాణ మరి పార్టీ పదం కాదు కదా. మొత్తం తెలంగాణ యావత్ 4.5 కోట్ల ప్రజలు, విదేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలు చాలా తన్మయంతో, భక్తిభావంతో నినదించే నినాదం అది. ఓకే, మరి జై తెలంగాణని ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న ఈ తెలంగాణలో మన ఆత్మగౌరవాన్ని ఆ ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం కాపాడుతుంది అనుకోవడం భ్రమే. రెండవది, ఎన్ని తెలంగాణ గుర్తుల్ని ఆయన లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. చార్మినార్ వద్దు, కాకతీయ కళాతోరణం వద్దు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ విగ్రహం పెట్టాలి, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలి. అంటే వరుస పెట్టి చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పట్ల, ఆయన మంత్రివర్గాన్ని తప్పట్ల, మంత్రివర్గంలో తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. మేము చూసాం, పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కానీ వాళ్ళైనా ముందుకు రావాలి కదా. మీరు పోరాటం చేశారు తెలంగాణ కోసం, కాంగ్రెస్లోనే ఉన్నారు, కాదనలేవు, కానీ పోరాటం చేశారు, మేము చూసాం. కోమటిరెడ్డి గారు ఆయన మంత్రికి రాజీనామా చేసి దీక్ష చేస్తే వెళ్ళామంతా వెళ్ళాం. మరి తెలంగాణ కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇంత చేష్టలుడిగి, ఇంత జవసత్వాలు చచ్చిపోయినాయి వాళ్ళకు కూడా. ఓకే, ఏ ముఖ్యమంత్రి నీళ్ళే ప్రశ్నించలేరా? అంతర్గతంగానేనా, క్యాబినెట్ సమావేశాలను ఏమయ్య ఒక్కసారి జై తెలంగాణ లేవా? కాళేశ్వరం ఉంది కదా, కేసీఆర్ కట్టుండొచ్చు కాక, కేసీఆర్ పార్టీ వేరే ఉండొచ్చు కాక, కానీ ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి, దాన్ని మనం రక్షించుకుందాం, గోదావరి నీళ్ళు మనం ఆపుకుందాం, మన హక్కులు సాధించుకుందామని చెప్పలేరా? ఇంత జీవోత్సవాలాగా మారిపోయారు. అదే ఆశ్చర్యం ఇస్తుంది. ఇవాళ ఏంటంటే ఒక్కటే, పరోక్షంగా చంద్రబాబు నాయుడు, మోడీ ద్వారా, రేవంత్ రెడ్డి గారి ద్వారా తెలంగాణను పరిపాలిస్తున్నాడు, అందులో ఏం సందేహం లేదు. తెలంగాణను ఎప్పుడైతే చెప్పాడో ఆయన, ఉద్యమ సమయంలో లగడపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో లేరు, అది వేరే విషయం. కానీ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నందుకు కన్నీరు పెట్టుకుని ఏడ్చే రోజు వస్తుంది అని, అది వాళ్ళ వచ్చింది అనిపిస్తుంది. ఇంత కుట్ర జరుగుతుంది అనుకోలేదు. జయశంకర్ సార్ చాలా సందర్భాల్లో చెప్పేవారు, బాబు రాష్ట్రం రాగానే సరిపోదు, రాష్ట్రం వచ్చిన తర్వాత కుట్రలు కొనసాగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. సరే, 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉద్యమ నేత, రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఆటలు సాగలేదు. ఇవాళ ఏముంది, తలుపులు బార్లా తెచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారి తరఫున ఒక పనికిమాలిన డబ్బుల సంచులు మోసే కేసులో ఉన్న వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదంటే మనం ఎట్లా నమ్ముతాం? నా మూలం బీజేపీ నుంచే మొదలైంది ప్రారంభం, ప్రస్థానం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న ఈ తరుణంలో మోడీ గారికి ఆయన అనుకూలంగా ఉండడానికి ఎట్లా అనుకుంటాం? ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ చచ్చిపోయింది.
ఇప్పటికైనా మిగతా తెలంగాణ నాయకులారా మీరు మేల్కొనండి, మీ పార్టీని రక్షించుకోండి. ఓకే. మీరు పార్టీ పరంగా పోరాటాలు చేయండి, మీరు అధికారంలోకి మళ్ళీ రండి ఎవరు కాదంటారు. కానీ వాళ్ళ తెలంగాణ ద్రోహులను మీరు తల మీద పెట్టుకొని మోస్తూ రేపు ముద్దాయిలాగా మీరు ప్రజల ముందు నిలబడాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఓకే, నోరు విప్పండి మీరు. ఓకే.